ఫ్రెండ్స్, ఈ వీడియోలో సన్ డైరెక్ట్ ఆర్ బజ్ యూస్ చేసి అప్లికేషన్, అలాగే వెబ్ అప్లికేషన్ ఉంది ఆర్ బజ్. ఎలా ప్యాక్ యాక్టివేట్ చేయాలి కస్టమర్స్కి అన్ని డీటెయిల్ ఈ వీడియోలో ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియో చివరి దాకా చూడండి. కరెక్ట్గా రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. డెనామినేషన్స్ డైరెక్ట్గా యాక్టివేట్ అవుతుంది ప్యాకేజ్. ముందుగా ఆర్ బజ్ అప్లికేషన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కస్టమర్ స్మార్ట్ కార్డ్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లేదంటే సిఆర్ ఐడి అని ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మనకి డీటెయిల్ చెక్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా ఐ బటన్ అని ఉంటుంది, అక్కడ రైట్ సైడ్లో ట్యాప్ చేసినప్పుడు నేమ్ వస్తుంది, కస్టమర్ నేము. ఈజీగా కన్ఫర్మ్ చేయొచ్చు. అలాగే వ్యాలిడిటీ ఉంటుంది, కింద ఎక్స్పైరీ డేట్ అని. ఒకసారి కన్ఫర్మ్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత 212 అని ఉంటుంది, DPO1 ప్యాక్, తెలుగు DPO1 ప్యాక్. కరెక్ట్గా రీఛార్జ్ చేస్తే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది ప్యాక్. తర్వాత అలా కార్టెన్ అయినా కానీ బ్రాడ్కాస్టర్ ప్యాక్ అయినా కానీ కరెక్ట్గా చెక్ చేసుకొని అమౌంట్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ₹25 రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. జీ ప్రైమ్ ప్యాక్ తెలుగు యాక్టివేట్ చేసుకోవచ్చు. సపరేట్గా రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బ్రాడ్కాస్టర్ బోకే అని ఉంది, సేమ్ ప్రాసెస్. ఇక్కడ మనకి డీటెయిల్ వస్తుంది, వ్యాలిడిటీ కూడా ఎక్స్టెండ్ అయింది. సో ఇప్పుడు బ్రాడ్కాస్టర్ దగ్గర ట్యాప్ చేసినప్పుడు జీ అని ట్యాప్ చేయాలి. తర్వాత తెలుగు అని టైప్ చేసినప్పుడు మనకి ప్రైమ్ ప్యాక్ తెలుగు అని ఉంటుంది. సో ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి. సో కింద మనకి డిస్ప్లే అవుతుంది ఏ ఛానల్స్ అవైలబుల్ ఉంటాయని ఇక్కడ. తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రీఛార్జ్ చేసేటప్పుడు సెటప్ బాక్స్ ఆన్ ఉండటం మంచిది. అలాగే ట్రబుల్ షూటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రబుల్ షూటర్ దగ్గర ట్యాప్ చేసి కస్టమర్ స్మార్ట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు రిఫ్రెష్ అవుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత రీసేల్ వెబ్ అప్లికేషన్ ఉంది. ఇందులో ప్యాక్ చేంజ్ చేయాలన్నా కానీ కంప్లీట్ డీటెయిల్స్ అవైలబుల్ ఉంటుంది. కస్టమర్ స్మార్ట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంతకుముందు సినిమా ప్లస్ స్పోర్ట్స్ యూజ్ చేశారు, ఆ ప్యాక్లో అన్ని లాంగ్వేజెస్ అవైలబుల్ ఉంటుంది. ₹280 రీఛార్జ్ చేస్తే ఇప్పుడు మీరు చూడవచ్చు తమిళ్ DPO3 ప్యాకేజ్ ఆటోమేటిక్గా యాక్టివేట్ చేశారు వీళ్ళు. ప్లాన్ అప్గ్రేడ్ దగ్గర ప్యాక్ని అప్గ్రేడ్ చేయొచ్చు. ఇక్కడ తెలుగు DPO2 అని ఉంది, తర్వాత యాక్టివేట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి అమౌంట్ డిస్ప్లే అవుతుంది. తెలుగు DPO2 ప్యాకేజ్ బేస్ సబ్స్క్రిప్షన్ మంత్లీ అని ఉంటుంది. అమౌంట్ అడ్జస్ట్ చేసి మెన్షన్ చేసి ఉంటుంది. తర్వాత రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ క్యాలిక్యులేట్ చేసి రినివల్ ప్యాకేజ్ అప్గ్రేడ్ ఫెయిల్డ్ అని వచ్చింది. అయితే ఎర్రర్ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని ప్లీజ్ టాప్అప్ అంటున్నారు. ఇక్కడ మీకు ₹148.62 ఉంది, ప్లస్ 18% GST కలిపితే మెన్షన్ చేశారు బ్యాలెన్స్. తర్వాత ₹100 రీఛార్జ్ చేసి ప్యాక్ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. రీఛార్జ్ అయిన తర్వాత ప్లాన్ అప్గ్రేడ్ అని ఉంటుంది, సేమ్ ప్రాసెస్. ఇక్కడ మంత్లీ రినివల్ అని ఉంది, తెలుగు DPO2 ప్యాక్
అన్ని ప్యాకుల డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను, అక్కడ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత యాక్టివేట్ అని ట్యాప్ చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు తెలుగు DPO2 ప్యాక్ యాక్టివేట్ అయింది. అలాగే ఈ రకంగా అమౌంట్ అలాగే వ్యాలిడిటీని బట్టి ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం యాక్టివేట్ చేస్తామో ఆ రోజు నుంచి 30 days వ్యాలిడిటీ వస్తుంది. తర్వాత అప్లికేషన్ యూజ్ చేసే పనికైతే మీరు ఈ ఫెసిలిటీస్ ఉండవు. పాస్వర్డ్ మర్చిపోతే మీరు ఫర్గాట్ పాస్వర్డ్ అని ఇవ్వాల్సి ఉంటుంది, వెబ్ అప్లికేషన్ పాస్వర్డ్ మర్చిపోతే. తర్వాత యూజర్ నేమ్ దగ్గర RTLR RBuzz ID ఇస్తే సరిపోతుంది, ఇక్కడ మెన్షన్ చేసినట్టు. తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇంతవరకు రిజిస్టర్ చేసుకోకపోతే RBuzzకి దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గో అని ట్యాప్ చేయాలి. తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్కి టీపిన్ను అలాగే పాస్వర్డ్ వెళ్తుంది. పాస్వర్డ్ సెండ్ టు యువర్ EC నెంబర్ అని మెన్షన్ చేశారు. ఇందులో గమనిస్తే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ వస్తుంది, అలాగే టీపిన్ ఉంటుంది. పాస్వర్డ్ ముందు హ్యాష్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్లో లాగిన్ అయ్యేటప్పుడు టీపిన్ చేంజ్ చేయాలన్నా కానీ టీపిన్ జనరేట్ చేయాలన్నా కానీ 1800103244కి డైల్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అయినా కానీ. అలాగే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో, ఏ డౌట్ ఉన్నా కానీ మీకు. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి. మీరు లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.